కాశ్మీర్ దాడుల్లో ఎవరైతే టెర్రరిస్టులు మృతి చెందారో దానికి సంబంధించిన జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఎవరైతే ఆ ముష్కరులతో కాల్ చేశారో వారి చనిపోయినటువంటి కుటుంబాలకు శాంతి కలగాలని చెప్పుకొని ఈ రోజున బెంజ్ సర్కిల్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారికి సంఘీభావంగా వారికి ఆత్మ శాంతి కలగాలని చెప్పి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ నాయకులు అంశెట్టి రాజు గారు. సరేంటి ఏం చేస్తారు ఈరోజు కార్యక్రమం? మునుపెన్నడూ జరగని విధంగా జరిగిందండి. పర్యాటనకి వెళ్ళినటువంటి మన ఇండియన్స్ని కిరాతకంగా కాల్చి చంపారు. ఇది భారతదేశ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. తీవ్రంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజు మా పార్టీ ఫ్లాగ్ను దించడం, కవ్వొత్తులు నిరసన చేయటం, ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా నిరసనలు చేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే భారతీయులందరూ కూడా ఇలాంటి కష్టం వచ్చినప్పుడు, మన భారతీయులకి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా కూడా మనం కలిసికట్టుగా ఉండాలనే ఒక ఆలోచన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మీరు ఎవరు అంటే నేను భారతీయుడని చెప్పుకుంటామే నాకు గర్వం అని చెప్పి. మన భారతీయులందరం కూడా ఇలాంటి టైంలో ముక్క ఖండంతో ఖండించాలా. ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని తరిమి కొట్టాలి. ఎవరైతే అరాచకంగా మన వాళ్ళని ఓచకోత కోసారో వాళ్ళందరూ కూడా నడి రోడ్డులో ఉరి తీయాలని భారతదేశ ప్రజల తరపున ఒక భారతీయ పౌరుడిగా నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే అన్యాయంగా ఏ కల్లా కపటం ఎరగని ప్రజలు, వాళ్ళకి ఏమీ తెలియని ప్రజలను పర్యాటక రంగానికి వెళ్ళి సంతోషంగా, టూరిజానికి వెళ్ళి సంతోషంగా తిరిగి వచ్చే ప్రజల్ని కిరాతకంగా భార్యల ముందే నువ్వు ఏ కులం అని బట్టలోడు తీసి చూసి, మతమేం మతం అని చెప్పి బట్టలోడు తీసి చూసిన కిరాతకమైన ఉగ్రవాదుల్ని కిరాతకంగా చంపాలని కోరుకుంటా ఉన్నా. భారతదేశం మీద ఎప్పుడు కూడా వాళ్ళకి కన్నుంది. మోడీ గారు రావడంతో మోడీ గారిని చూసి ఇన్నాళ్ళు కూడా వాళ్ళ దాడులు ఆపారు. కావాలని రెచ్చగొట్టే విధంగా మళ్ళీ రెచ్చగొడతా ఉన్నారు. ఎప్పుడు కూడా మన పాకిస్తాన్ మనకు శత్రువేనని మనం ఆలోచించుకోవాలి. మన సైన్యం